మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 24వ వచనం. దేవునికి స్తోత్రములు, ప్రభునామానికి మహిమ. మరణము ఆయనను బంధించలేదు. ఎందుకనగా హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 చూడగలము. మరణ శాసనము ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? మరణ శాసనము వ్రాసింది ఆయనే, మరణించింది ఆయనే. యోహాను సువార్త 10వ అధ్యాయం 18లో యేసుప్రభు అన్నాడు, ఎవడు నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని పలికాడు. ఆయన జీవాధిపతి. నీవు క్రీస్తునందున్న ఎడల చనిపోయినను మరల బ్రతికెదవు. ఆయన పునరుత్థానుడు, సజీవుడు. దేవుని స్తుతించు. దేవుడు నీకు పునరుత్థాన బలమును దయచేయునుగాక. ఆమేన్.